మామూలుగా ఏదైనా ఒక ప్లానింగ్ ఉంటుంది మీకు, అది కంప్లీట్ అయ్యే వరకు మీరు అలా పోరాడుతూ ఉంటారా, లేకపోతే ఇంక ఇది అవ్వదులే అని మిడిల్ డ్రాప్ అవుతూ ఉంటారా? ఒకటి ఏదైనా ఫిక్స్ ఇది చెయ్యాలి అని ఫిక్స్ అయితే చేస్తానండి. అది ఎంత టైం పట్టిన? అది టైం పట్టిన ఇంకా ఫస్ట్ ఆ డిసిషన్ తీసుకోవడానికి నేను చాలా ట్రిప్ అవుతాను. 2 ఆప్షన్స్ ఉన్నాయంటే నేను ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే చాలా ట్రిప్ అవుతాను, చాలా ఆలోచిస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు కూడా నాకు పెట్టాలా వద్దా, నేను మధ్యలో కంటిన్యూ చేస్తానా లేదా, ఇప్పటికీ అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ గానే ఉంటాను వీడియోస్ లో. బట్ ఆ డెసిషన్ తీసుకొని నేను కంటిన్యూ చేస్తానో లేదు, మళ్ళీ స్టడీస్ కి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, మేనేజ్ చేస్తానో లేదు. అక్కడ నుంచి కూడా బ్లాగ్ చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు, వేరే ప్లేసెస్ నుంచి ఎక్కడుంటే అక్కడ బ్లాగ్. కానీ నేను చేయగలనా లేదా, చాలా డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటాను. ప్రోమో కూడా అదిరిపోయింది కదా, చాలా డెసిషన్ చాలా డెసిషన్ తీసుకోవడానికి చాలా కష్టపడతాను. కానీ మా మమ్మీ సపోర్ట్ తర్వాత డెసిషన్ తీసుకున్న తర్వాత దీన్ని ఎలాగైనా కంటిన్యూ చేయాలని ఫిక్స్ అవుతాం. మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడం అయితే నచ్చదు మాక్సిమం. సో మీరు మీ పేరెంట్స్ కి ఏదైనా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఏమి ఇస్తారు? ఒక ఇల్లు ఏమైనా కొని ఇస్తాం. ఇల్లు ప్లాన్ ఉందా? ఉంది, ప్లాన్ చేయాలి. నా పేరు మీద ఇల్లు కొని, ఇదిగో నేను కొన్నాను, నేను సంపాదించిన ఇల్లు మీకే గిఫ్ట్ తీసుకోండి అని చూపించాలని. మీ పేరు మీద ఉండకూడదు కదా, అంటే ఫస్ట్ కొనడానికంటే నేనే కదండి కంప్లీట్ గా ఈఎంఐస్ కానీ లోన్ కానివ్వండి అంతా నేనే, మీకేం రెస్పాన్సిబిలిటీ లేదు, హ్యాపీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి ఇల్లుని అన్నట్టు. ఒక ఇండివిజువల్ హౌసా లేకపోతే అపార్ట్మెంట్ లో? ఇండివిజువల్ హౌసే ఇష్టం అండి నాకు, అపార్ట్మెంట్. బట్ హైదరాబాద్ లో దొరకట్లేదు ఇప్పుడు, అవుట్స్కట్స్ అయితే వెళ్ళిపోదాం దూరం. ఓన్లీ మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలనే మనస్ఫూర్తిగా ఇది ఒక డ్రీమ్ ఉంది కదా, పేరెంట్స్ కి గిఫ్ట్ ఇచ్చేది. సో ఇంకేంటి పూజిత, ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి? ప్రెసెంట్ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది అండ్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఆది పిన్సెట్టి గారి వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను, ఇంకొక మూవీ చేస్తున్నాను. ఇవైతే నడుస్తున్నాయి. అండ్ ఇప్పుడే మొన్ననే క్యాట్ ఎగ్జామ్, సెమ్ ఎగ్జామ్స్ ఇవి అయ్యాయి. బారాసన అయిపోయింది, ఆ టెన్షన్ అయిపోయింది, కొంచెం రిలీఫ్ ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి. రిలాక్స్ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు హ్యాపీగా. సో వెబ్ సిరీస్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే, సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు, ఇప్పుడు సిరీస్ హవానే నడుస్తుంది యాక్చువల్ గా. సో మీ ఒపీనియన్ అంటే ట్రెండ్ కదండి, అంటే వెబ్ సిరీస్ ఎవరైనా చూసేయచ్చు, అంటే ఓటీటీలో చాలా అవైలబుల్. ఇప్పుడు సీరియల్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా మూవీకి తగ్గట్టుగా ఉంటుంది. అవును, అండ్ బికాస్ సీరియల్స్ వచ్చేసి ఓన్లీ లేడీస్ కానీ వీళ్ళు కొంచెం డ్రమాటిక్ ఉంటాయి సీరియల్స్. మూవీస్ అందరూ చూస్తారు, వెబ్ సిరీస్ మనకు అందుబాటులో ఉన్నాయి, థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే వెబ్ సిరీస్ తో ఓన్లీ పాయింట్ ఏంటంటే సెన్సార్స్ లేవు. ఓకే, అదొకటి కొంచెం, అంటే అందరూ చూడడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉండొచ్చు. అండ్ కొంచెం మీరు చూస్తున్నారు బయట. సో వెబ్ సిరీస్ లో చేయాలి అంటే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలంటే అదొకటి కొంచెం కష్టం అవుతుంది మాకు కూడా. అంటే మంచి క్యారెక్టర్స్ ఏ ఉండాలి, లేదా సెన్సార్స్ లేవు కాబట్టి క్యారెక్టర్ తర్వాత ఎలా ఉంటుందో. 8 ఎపిసోడ్స్ లేదా 9 ఎపిసోడ్స్ ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ 2-3 ఎపిసోడ్స్ లో క్యారెక్టర్ బాగున్నా 4-5 ఎపిసోడ్స్ లో తర్వాత ఏమన్నా అవ్వచ్చేమో అని చెప్పేసి బేసిక్ గా స్టోరీ ఫస్టే చెప్తారు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని. సో చూస్ చేసుకోవడానికి. అండ్ కొన్ని మీరు చూస్తే నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ప్రైమ్ కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు అంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి ఇలా అని చెప్పేసి, బేసిక్ గా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి కాంటెంట్ ఎక్కువ ఉండాలి అలా అని చెప్పినప్పుడు మీరు చూస్తే సిరీస్ లో ప్రతి ఏదో ఒక సీనో లేదా కొంచెం బ్యాడ్ వర్డ్స్ ఏవో కామన్ అయిపోయాయి అది బేసిక్ గా. కానీ అందరికి కంఫర్టబుల్ ఉండవు కదా అవి. సో అదొక్కటే ప్రాబ్లం, బట్టి చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొన్ని మంచి వెబ్ సిరీస్ ఉన్నాయి, లైక్ సేవ్ ద టైగర్స్ హాట్ స్టార్ లో వచ్చింది, ఇలాంటివి కొన్ని మంచి సిరీస్ ఉన్నాయి కామెడీవి అట్లాంటివి, అలాంటివి అందరూ చేయొచ్చు. సో అలాంటివి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం కొంచెం. ఓకే, సో ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? చూస్తుంటారు. అవునా? రీసెంట్ గా చూసిన సినిమా సలార్ కాకుండా రీసెంట్ గా చూసిన సినిమా అన్ని చూసానండి, ఆల్మోస్ట్ అన్ని చూసాను. ఎక్కువ ఇష్టమా చిల్ అవ్వడం? ఇష్టం. నేను మమ్మీ వెళ్ళిపోతాం బయటికి, అంతేనా? అంతే, ఫుల్ హ్యాంగ్ అవుట్ చేస్తాం. మూడీనా పూజిత? అంటే ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుంది అని తెలియకుండా ఉంటుంది. పూజిత ఏ టైంలో ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఒకలా ఉంటుంది, బాగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, మరి అందరి దగ్గర కాదు. ఇప్పుడు కెమెరా క్లోజ్ సర్కిల్ దగ్గర వాళ్ళు అన్ని చూస్తారనమాట. పూజిత ఎలా ఉంటుంది, పూజిత ఎంత సాడిస్ట్, పూజిత ఎంత గయ్యాలి, పూజిత ఎంత దయ్యం అని చెప్పేసి నా దగ్గర ఉండే వాళ్ళు చాలా రేర్ గా, ఒక 4-5 మెంబర్స్ హార్డ్లీ వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత సాడిజం చూపిస్తా. ఆ మూమెంట్ లో మమ్మీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది?
ఆ మూమెంట్ లో వాళ్ళకి చూసి చూసి ఇంకా అలవాటు అయిపోయింది. మమ్మీకి అయితే చూసి చూసి అయిపోయింది, లేదు ఒక 2 నిమిషాలు అరుస్తుంది, తర్వాత అది సెట్ అవుతుంది అనే స్టేజ్కి వచ్చేసింది. అయితే సో ఇలా చాలా కొంతమందికి తెలుస్తుంది. ఈ అవుట్ ఆఫ్ ద 5 to 6 మెంబర్స్ సర్కిల్ తీసేస్తే నేను బయటికి వెళ్తే అబ్బా ఎంత అసలు ఈ అమ్మాయి మాట్లాడుతుందా, ఈ అమ్మాయికి ఎంత కామ్గా ఉంటుంది. నేను కాలేజ్కి వెళ్తే కూడా మీరు చెప్తే నమ్మరు, చాలా సైలెంట్గా ఉంటాను నేను, అసలు మాట్లాడను, చాలా చాలా సైలెంట్గా ఉంటాను. ఫ్యాకల్టీ దగ్గర కానీ లేదా ఎవరైనా కలిసినా కానీ నాకు మాట్లాడాలంటే కొంచెం మొహమాటం. మీరు చెప్తే కెమెరా ఉంది, షూటింగ్ లేదా డబ్బింగ్ మీకు తెలుసు కాబట్టి మీ దగ్గర మాట్లాడుతున్నాను. కెమెరా ఉందంటే మాట్లాడేస్తాను కంటిన్యూస్ ఫ్లోలో. నేను కొంచెం ఓపెన్ అవ్వాలి, నాకు కొంచెం టైం పడుతుంది. కానీ మీరు కెమెరా నుంచి బయటికి తీసుకెళ్ళి ఏమైనా క్వశ్చన్స్ అడగడము లేదా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎవరినైనా పరిచయం చేయడం అలా చేయడం, అప్పుడు అండి ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఇన్నర్ ఫీలింగ్ ఏం రావు. అంటే నాకు ఫస్ట్ కొంచెం ఎవరైనా కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయాలంటే నాకు కొంచెం, నేను కాల్ చేస్తే ఇప్పుడు సడన్ గా ఏం మాట్లాడాలి, హాయ్ అనాలా, నమస్తే అనాలా, ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. మెసేజ్ అయితే చేస్తాను మళ్ళీ. ఇదేదో డైలాగ్ ఉంది, మస్తు షేడ్స్ ఉన్నాయి. సో నాకు కొంచెం అలవాటు అయ్యే వరకు నేను కొంచెం అట్లా ఇట్లా అవుతారు అనమాట. అలా వన్స్ తర్వాత అలవాటు అయిపోయిందంటే తట్టుకోలేదండి బేసిక్గా. అంతే.